భారతదేశ కీర్తి కిరీటాన్ని ప్రపంచంలో అత్యున్నత శిఖరాలపై నిలబెట్టే చారిత్రక ప్రస్థానంలో నేడు దేశ సార్వభౌమత్వానికి మరియు అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ వ్యూహాలకు మధ్య ఒక అప్రకటిత యుద్ధం సాగుతోంది. ఢిల్లీ పార్లమెంటు సభల నుండి వాషింగ్టన్లోని అధికార క్యాపిటల్ హిల్ కారిడార్ల వరకు ఒకే ఒక చట్టం సంచలనం సృష్టిస్తూ అగ్రరాజ్యాల నిద్రను చెడగొడుతోంది. అదే విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు. ఇది కేవలం కాగితాలపై రాసుకున్న చట్టం కాదు. భారత మాతృభూమిని విదేశీ కుట్రల నుండి, దేశ వ్యతిరేక శక్తుల కబంధ హస్తాల నుండి రక్షించడానికి ప్రభుత్వం సిద్ధం చేసిన ఒక తిరుగులేని బ్రహ్మాస్త్రం. ప్రపంచంలో సాగుతున్న దౌత్యపరమైన ఒత్తిళ్లను ఎదిరించి దేశ ప్రయోజనాలే పరమావధిగా అడుగులు వేస్తున్న భారతదేశ నూతన ఆత్మవిశ్వాసానికి మరియు జాతీయ ప్రయోజనాలకు ఈ చట్టం ఒక సమున్నత ప్రతీకగా నిలుస్తోంది. ఈ చట్టం యొక్క మూలాలు మరియు చరిత్రను మనం పరిశీలిస్తే ఇది దశాబ్దాల నాటి సుదీర్ఘ రాజకీయ నేపథ్యం కలిగి ఉంది. 1975 నుండి 1977 మధ్య భారతదేశంలో జాతీయ అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీ విధించబడిన కాలంలో నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు దేశ రక్షణ కోసం ఒక బలమైన వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం కారణంగా విదేశీ అగ్రరాజ్యాలు మన అంతర్గత రాజకీయాల్లో జోక్యం చేసుకుంటూ తమకు అనుకూలమైన శక్తులకు భారీగా నిధులు అందజేస్తున్నాయనే అనుమానాలు గట్టిగా ఉండేవి. విదేశీ మీడియా మరియు కొన్ని దేశీయ పౌర సమాజ సంస్థలు విదేశీ శక్తుల అండతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగిస్తున్న ప్రచారాన్ని అడ్డుకోవడానికి ఇందిరాగాంధీ గారు 1976లో మొట్టమొదటిసారిగా ఈ విదేశీ విరాళాల నియంత్రణ చట్టాన్ని FCRAని తీసుకువచ్చారు. ఈ చట్టం ద్వారా దేశీయ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు, రాజకీయ పార్టీలు, ఎంపీలు, న్యాయమూర్తులు, ప్రభుత్వ ఉద్యోగులు మరియు పత్రికా కార్టూనిస్టులు సైతం విదేశీ నిధులను స్వీకరించకుండా కఠినమైన నిషేధాన్ని అమలు చేశారు. తద్వారా దేశ సార్వభౌమత్వానికి విదేశీ నిధులు ముప్పుగా మారకుండా ఒక గట్టి రక్షణ వలయాన్ని ఆనాడే ఏర్పాటు చేశారు. కాలక్రమేణా భారతదేశం 1991లో ఆర్థిక సంస్కరణల వైపు అడుగులు వేసి విదేశీ పెట్టుబడులకు తలుపులు తెరిచినప్పటికీ స్వచ్ఛంద రంగంపై నిఘాను మాత్రం సడలించలేదు. వ్యాపార రంగానికి పెట్టుబడులు అవసరమే, కానీ సమాజ సేవ ముసుగులో వచ్చే విదేశీ నిధుల వెనుక ఉండే రహస్య ఎజెండాలను పర్యవేక్షించడం ప్రభుత్వాలకు తప్పనిసరి అయ్యింది. ఈ క్రమంలో మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలోని UPA ప్రభుత్వం 2010లో పాత చట్టాన్ని రద్దు చేసి మరింత కఠినమైన నిబంధనలతో కూడిన నూతన చట్టాన్ని తెచ్చింది. దీని ద్వారా స్వచ్ఛంద సంస్థల రిజిస్ట్రేషన్ గడువును 5 ఏళ్ల కాలపరిమితికి పరిమితం చేయడంతో పాటు పరిపాలనా ఖర్చుల పరిమితిని 50% కుదించారు. ఆ తర్వాత 2020లో వచ్చిన సవరణల ద్వారా పరిపాలనా ఖర్చులను 20% తగ్గించి విదేశీ నిధులను ఒక స్వచ్ఛంద సంస్థ నుండి మరో చిన్న స్థానిక సంస్థకు బదిలీ చేయడంపై సబ్గ్రాండింగ్ పూర్తిగా నిషేధం విధించారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సంస్థలు తమ విదేశీ నిధులను ఢిల్లీలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన శాఖలోనే స్వీకరించడాన్ని తప్పనిసరి చేశారు. ఈ సవరణల రాజ్యాంగ భద్రతను సుప్రీంకోర్టు కూడా సమర్థిస్తూ విదేశీ విరాళాలను స్వీకరించడం అనేది ఒక ప్రాథమిక హక్కు కాదని, జాతీయ సార్వభౌమాధికారం మరియు రక్షణ దృష్ట్యా ప్రభుత్వం కఠినమైన ఆంక్షలు విధించవచ్చని చారిత్రక తీర్పునిచ్చింది. ఇప్పుడు భారతదేశం తదుపరి అడుగుగా ఈ నియంత్రణను మరింత కట్టుదిట్టం చేయడానికి ఈ నూతన సవరణ బిల్లును ప్రతిపాదించింది. ఈ బిల్లులోని అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే నిబంధనలు ఉల్లంఘించే లేదా సరైన సమయానికి లైసెన్సు పునరుద్ధరించుకొని స్వచ్ఛంద సంస్థల ఆస్తులపై సంపూర్ణ ప్రభుత్వ నియంత్రణ సాధించడం. ఈ బిల్లు ప్రకారము ఏదైనా ఒక సంస్థ యొక్క FCRA రిజిస్ట్రేషన్ రద్దు చేయబడినా లేదా గడువు ముగిసిన తర్వాత సాంకేతిక కారణాల వల్ల పునరుద్ధరించబడకపోయినా ఆ సంస్థకు చెందిన విదేశీ నిధులు మరియు ఆ నిధులతో దేశంలో నిర్మించిన భూములు, భవనాలు, పాఠశాలలు, ఆసుపత్రులు వంటి భౌతిక ఆస్తులన్నీ తక్షణమే ప్రభుత్వ నియమిత డిజిగ్నేటెడ్ అథారిటీ పరిధిలోకి వెళ్ళిపోతాయి. ఒకవేళ ఏదైనా ఆస్తిని విదేశీ నిధులు మరియు దేశీ విరాళాల మిశ్రమంతో నిర్మించినప్పటికీ ఆ ఆస్తి పూర్తిగా ప్రభుత్వ తాత్కాలిక స్వాధీనంలోకి వెళుతుంది. ఒక నిర్దేశిత గడువులోగా సదరు సంస్థ తిరిగి నూతన లైసెన్సు పొందలేకపోతే ఆ ఆస్తులు శాశ్వతంగా ప్రభుత్వపరం అవుతాయి. ఈ ఆస్తులను ప్రభుత్వం తన మంత్రిత్వ శాఖలకు బదిలీ చేయవచ్చు లేదా విక్రయించవచ్చిన సొమ్మును భారత సంచిత నిధికి జమ చేయవచ్చు. అంతేకాకుండా సంస్థ చేసే పొరపాట్లకు దాని ట్రస్టీలు, డైరెక్టర్లు మరియు భాగస్వాములను వ్యక్తిగతంగా బాధ్యులను చేస్తూ కఠినమైన నిబంధనలు చేర్చారు.
విదేశీ నిధులను దీర్ఘకాలిక ఆస్తులుగా మార్చకుండా కేవలం స్వల్పకాలిక సామాజిక కార్యక్రమాలకే పరిమితం చేయాలనేది ఈ సవరణల ప్రధాన ఉద్దేశ్యం. ఈ నూతన సవరణలపై అమెరికా ప్రభుత్వం మరియు పాశ్చాత్య దేశాల నుండి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అమెరికా సెనేట్ విదేశీ వ్యవహారాల కమిటీ చైర్మన్ జేమ్స్ రిష్, కాంగ్రెస్ ప్రతినిధి క్రిస్ స్మిత్ వంటి ప్రభావవంతమైన నాయకులు ఈ బిల్లును అడ్డుకోవడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. అమెరికా మరియు పాశ్చాత్య శక్తులు ఈ బిల్లును వ్యతిరేకించడానికి ప్రధాన కారణం ఏమిటంటే, భారతదేశంలో విద్య, వైద్య, సామాజిక రంగాలలో పనిచేస్తున్న వేలాది సంస్థలు, అమెరికా మరియు యూరప్ ఆధారిత క్రైస్తవ మిషనరీలు, చర్చిలు భారీ దాతృత్వ నిధులతో నడుస్తున్నాయి. ఒకవేళ నూతన చట్టం అమలులోకి వస్తే చిన్న అకౌంటింగ్ పొరపాటు జరిగిన దేశవ్యాప్తంగా ఉన్న వందలాది చర్చలు, పాఠశాలలు మరియు ఆసుపత్రుల ఆస్తులను భారత ప్రభుత్వం ఏకపక్షంగా స్వాధీనం చేసుకునే ప్రమాదం ఉందని వారు ఆరోపిస్తున్నారు. 2021లో మదర్ తెరెసా స్థాపించిన మిషనరీస్ ఆఫ్ చారిటీ సంస్థ యొక్క FCRA లైసెన్సు పునరుద్ధరణ తాత్కాలికంగా నిలిచిపోయినప్పుడు జరిగిన రచ్చను వారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఒకవేళ అప్పటికే ఈ నూతన ఆస్తుల స్వాధీన నియమాలు ఉంటే ఆ సంస్థ ఆస్తులన్నీ ప్రభుత్వపరం అయ్యేవని అమెరికా ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఒత్తిడి పెంచడానికి భాగంగానే మే 2026లో భారత పర్యటనకు వచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తన పర్యటనలో తొలి రోజే కోల్కతాలోని మదర్ తెరీసా మాతృగృహాన్ని సందర్శించి క్రైస్తవ సన్యాసులతో గడిపారు. ఇది భారతదేశ సామాజిక రక్షణ, మత స్వేచ్ఛ మరియు FCRA పరిణామాలపై అమెరికా దౌత్య వ్యూహాన్ని చాటి చెప్పే ఒక బలమైన సంకేతం. దేశీయంగా కూడా కొన్ని క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ వంటి సంస్థలు, ప్రతిపక్షాలు ఈ చట్టం మైనారిటీ సంస్థలను లక్ష్యంగా చేసుకుంటుందని నిరసనలు తెలిపాయి. అయితే అంతర్జాతీయంగా ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ దౌత్యపరంగా ఎదురయ్యే సవాళ్ళను లెక్క చేయకుండా భారతదేశం ఈ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సిన అత్యవసర పరిస్థితి నేడు ఏర్పడింది. ఎందుకంటే సమాజ సేవ మరియు దాతృత్వం ముసుగులో విదేశాల నుండి వస్తున్న నిధులు దేశ ఆర్థిక వృద్ధిని, పారిశ్రామిక పురోగతిని దెబ్బతీయడానికి ఒక వ్యూహాత్మక ఆయుధంగా మారుతున్నట్లు బలమైన ఆధారాలు ఉన్నాయి. గతంలో కేంద్ర నిఘా వర్గాలు సమర్పించిన నివేదికల ప్రకారము గ్రీన్ పీస్ ఇండియా వంటి పర్యావరణ సంస్థలు విదేశీ శక్తుల ఆర్థిక సహాయంతో భారతదేశంలోని బొగ్గు గనులు, విద్యుత్ కేంద్రాలు మరియు రవాణా ప్రాజెక్టులకు వ్యతిరేకంగా స్థానిక ప్రజలను రెచ్చగొట్టి పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాయి. మన దేశ ఆర్థిక స్వయం సమృద్ధిని అడ్డుకోవడానికి, పారిశ్రామిక వికాసాన్ని దెబ్బతీయడానికి పాశ్చాత్య శక్తులు పన్నిన పన్నాగం ఇది. ఈ కృత్రిమ నిరసనల కారణంగా దేశ పారిశ్రామిక వృద్ధి కుంటుపడి GDP వృద్ధి రేటు ప్రతి ఏటా 2 నుండి 3% మేర నష్టపోయిందని నివేదికలు స్పష్టం చేశాయి. విదేశీ నిధుల వెనుక ఉన్న ఆర్థిక కుట్రలను బద్దలు కొట్టడానికి ఈ నియంత్రణ చాలా అత్యంత ఆవశ్యకం. మరో చారిత్రక ఉదాహరణను మనం గమనిస్తే, తమిళనాడులోని కోడంగలం అణువిద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా జరిగిన భారీ నిరసనల వెనుక విదేశీ హస్తం ఉందనే విషయాన్ని నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారే స్వయంగా బహిరంగంగా వెల్లడించారు. అమెరికా మరియు స్కాండినేవియా దేశాలకు చెందిన కొన్ని సంస్థలు వికలాంగుల సేవలకు మరియు రోగ నివారణకు భారతదేశంలోని స్వచ్ఛంద సంస్థలకు పంపిన విదేశీ విరాళాలను అక్రమంగా అణువిద్యుత్ వ్యతిరేక ఆందోళనకారులకు రోజు భోజనాలు, రవాణా వసతులు మరియు నగదు పంచడానికి మళ్లించాయని హోంశాఖ జరిపిన సమగ్ర విచారణలో నిరూపితమైంది. వికలాంగుల సంక్షేమం పేరుతో తెచ్చిన నిధులను దేశ రక్షణ మరియు ఇంధన ప్రాజెక్టులను మూసివేయించడానికి ఉపయోగించడమే విదేశీ నిధుల వెనుక ఉన్న అస్తిత్వ కుట్ర. దేశ ఇంధన రక్షణను కాపాడుకోవడానికి, విదేశీ ప్రయోజనాల కోసం సాగే ఇటువంటి కృత్రిమ ఆందోళనల ఆర్థిక మూలాలను కత్తిరించడానికి ఈ చట్టాన్ని కఠినంగా అమలు చేయడం తప్పనిసరి. అంతేకాకుండా దేశంలోని వెనుకబడిన అటవీ ప్రాంతాలు మరియు గిరిజన బెల్టల్లో నిరుపేదల ఆర్థిక బలహీనతలను ఆసరాగా చేసుకొని సేవ ముసుగులో సాగుతున్న అక్రమ మతమార్పిడి నెట్వర్కులను అరికట్టడానికి కూడా ఈ చట్టం ఎంతో అవసరం. విదేశాల నుండి కొన్ని స్వచ్ఛంద సంస్థల పేరిట వచ్చే వందల కోట్ల రూపాయల నిధులు సమాజ సేవకు కాకుండా సామాజిక సమతుల్యతను దెబ్బతీయడానికి, దేశ సాంస్కృతిక సార్వభౌమత్వానికి ముప్పు వాటిల్లేలా మతమార్పిళ్లకు ఉపయోగపడుతున్నట్లు నిరూపితమైంది. కొన్ని క్రైస్తవ సంస్థలు హిందూ లేదా బౌద్ధ సాంస్కృతిక సంస్థల పేరిట నకిలీ విరాళాలతో నమోదు చేసుకొని నిధులు సేకరించడం కూడా నిఘా వర్గాలు బయటపెట్టాయి. దేశ శాంతి భద్రతలకు ముప్పు వాటిల్లకుండా ఉండాలన్నా, విదేశీ శక్తులు మన అంతర్గత విషయాల్లో వేలు పెట్టకుండా ఉండాలన్నా విదేశీ నిధుల వినియోగంపై పూర్తి పారదర్శకత ఉండాలి. భారతదేశ పురోగతి మరియు సామాజిక వికాసం విదేశీ సహాయంపై కాకుండా దేశీయ పౌరుల ఆత్మగౌరవంతో కూడిన శ్రమతో మన కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యత
సిఎస్ఆర్ నిధులతో ద్వారానే సాధించాలనే దృఢ సంకల్పాన్ని ఈ చట్టం దేశంలో పెంపొందిస్తుంది. చివరగా చెప్పాలంటే భారతదేశం ఒక ప్రపంచ శక్తిగా ఎదగడానికి జాతీయ భద్రత, ఆర్థిక పరిరక్షణ అత్యంత ప్రాముఖ్యమైనవి. పారదర్శకతతో నిజాయితీతో పనిచేసే నిస్వార్థ స్వచ్ఛంద సంస్థలకు ఈ చట్టం వల్ల ఎటువంటి ఇబ్బంది కలగదు. విదేశీ శక్తుల రహస్య ఎజెండాలకు ముకుతాడు వేస్తూ దేశ ఆత్మగౌరవాన్ని మరియు సార్వభౌమత్వాన్ని పటిష్టం చేసే ఈ ఎఫ్సిఆర్ఏ చట్టాన్ని మరింత కఠినంగా అమలు చేయడం కేవలం చట్టపరమైన బాధ్యత మాత్రమే కాదు, అది నేటి భారతదేశానికి ఒక చారిత్రక అవసరం.